ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. థ్యాంక్స్ ఫర్ కమింగ్ మిథున. ఇట్స్ ఓకే. నన్నెందుకు అర్జెంటుగా మీట్ అవ్వాలనుకున్నారు? రేపు నువ్వు రాము బిజినెస్ ట్రిప్ కు వెళ్తున్నారట కదా? ఎస్. ఫ్యాక్టరీ కట్టడానికి, ల్యాండ్ కోసం ఫార్మర్స్ తో మాట్లాడడానికి డాడ్ మా ఇద్దరిని పంపిస్తున్నారు. రామ్ కూడా ఓకే అన్నారు. నీకు నిజం చెప్పనా మిథున, నీతో ఆ ట్రిప్ కి రావడానికి రామ్ కి అస్సలు ఇష్టం లేదు. నీకు అసలు విషయం కూడా చెప్పాలి మిథునా. నిన్ను అవాయిడ్ చేయడానికి రామ్ సీతను ఇంటికి తెచ్చుకుంటాను అంటున్నాడు. బట్ సీత మీ మీద మర్డర్ అటెంప్ట్ చేసింది కదా. అదే మా భయం మిథున. సీత తిరిగొస్తే మళ్ళీ ఏం చేస్తుందో అని కంగారుగా ఉంది. సీతను తీసుకురావాలని రామ్ డిసైడ్ అయితే మీరు మాత్రం ఏం చేయగలరు? మేమేం చేయలేం కానీ తలుచుకుంటే నువ్వు చేయగలవు మిథునా. మీరే చేయలేనప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? మామూలుగా అడిగితే రామ్ నిన్ను వద్దు అంటున్నాడు. వాడి మనసులో సీత ఉంది, వాడిపై నీకు ప్రేముంది. నీకు రామ్ దక్కాలంటే ఒక దారుంది మిథునా. మేం చెప్పినట్టు చేస్తే రామ్ నీ సొంతమైపోతాడు. ఏం చేయాలి? రేపు రామ్ నువ్వు ట్రిప్ కి వెళ్తున్నారు. నైట్ అక్కడ రిసార్ట్ లో స్టే చేస్తారు. నిద్రపోయే ముందు రామ్ కి పాలు తాగే అలవాటుంది. హ, ఆ పాలల్లో నువ్వు మత్తు మందు కలిపావే అనుకో, ఆ తప్పుగా అనుకోకు మిథునా. నువ్వు చాలా మూవీస్ చూసుంటావుగా. నైట్ మీరు ఒకటయ్యారు అనుకో, తెల్లారాక మిగతా స్టోరీ మేము నడిపిస్తాం. రామ్ మనసులో తిష్ట వేసుకున్న సీతను వెళ్ళగొట్టి నీ మెళ్ళో రామ్ చేత తాళి కట్టిస్తాం. ఏమంటావ్? కోపంగా చూస్తుందేంటి మహా? కోప తీసి కొడుతుందా? వాట్ ఎ బ్రిలియంట్ థాట్. ఏం ప్లాన్ చేశారు? నీకు నచ్చిందా మిథునా? ఆర్ యు రెడీ ఫర్ దట్? ఎస్. బట్ సీత గురించి వదిలే. ఎట్టి పరిస్థితుల్లో ఆ సీత మళ్ళీ నా ఇంటికి రాకూడదు. నా కోడలుగా నువ్వే రావాలి. సూపర్. సీత మీద నింద వేసి ఇంట్లో నుంచి తరిమేసి నన్ను రామ్తో కమిట్ చేయించి మీ కోడల్ని చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే మీరు మామూలు కాదు. గ్రేట్ ప్లాన్. ఇదేం చూసావు మిథునా? ఇది వరకు మహా చేసిన ప్లాన్స్ తో పోలిస్తే ఇది జూజువి. హో రియల్లీ? మీ ఫ్లాష్ బ్యాక్ లో ఎలాంటి ప్లాన్స్ చేశారు? మహాకు సీతని కోడలుగా చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. సీత వాళ్ళక్క మధుమితను కోడలుగా చేసుకోవాలని అనుకుంది. దానికోసం మధుమితను ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వాడి కాళ్ళు విరగ్గొట్టేసి వాళ్ళ ఫస్ట్ నైట్ చెడగొట్టేసింది. వావ్. మధుమిత మొగుణ్ణి ఓ డ్రగ్ కేసులో ఇరికించేసి జైలు పాలు చేసేసి మధుమితని ఇంట్లో తెచ్చిపెట్టుకుంది. సీతను తప్పించేసి మధుమితను రామ్కి దగ్గర చేయాలనుకుంది. గ్రేట్. అసలు మహా రామ్కి సవితి తల్లి ఎలా అయిందనుకున్నావు? రామ్ సొంత తల్లి సుమతిని యాక్సిడెంట్ చేసి సైడ్ చేసేసింది. జనార్దన్ బావను రెండో పెళ్లి చేసుకుని రామ్కి తల్లైపోయింది. ఫెంటాస్టిక్. అన్నింటికన్నా పెద్ద ప్లాన్ ఏంటంటే ఆ గౌతమ్ అన్నాడు చూసావు, వాడు మహాకు చెప్పింది చాలిక ఆపర్చన. ఆపేశారేంటి? ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు అవన్నీ ఎందుకులే మిథునా. నీకు రామ్ కావాలి, నాకు నువ్వు నా ఇంటి కోడలవ్వటం కావాలి. ఆ సీత పీడ శాశ్వతంగా విరగడవ్వాలి. సో రేపు మేము చెప్పినట్టు చెయ్యి. ష్యూర్. రామ్ నా సొంతం అవుతాడంటే నేను ఏమైనా చేస్తాను. థ్యాంక్స్ మిథునా. నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావేమోనని టెన్షన్ అయ్యాను. నా కోసం మీరు ఇంత రిస్క్ చేస్తున్నప్పుడు నేను మీకు ఫేవరబుల్గా ఉండాలి కదా.
రేపు మీరు చెప్పినట్టు చేస్తాను. మత్తు మందుతో రామ్ని నా స్వంతం చేసుకుంటాను. మీరు సీతని సైడ్ చేయండి. డన్ మిథున. బాయ్. సీతని సైడ్ చేయడానికి మహాలక్ష్మి అత్తయ్య ఎంత పెద్ద స్కెచ్ వేసింది. ఈ విషయం వెంటనే గౌతమ్కి చెప్పాలి. గౌతమ్, గౌతమ్, ఒకసారి నేను చెప్పేది వింటావా? ఏయ్, ఏంటే ఇవి తీసుకొచ్చి నా ముందు పడేశావు? ఇక నుంచి నీకు నాకు ఇదే గతి. నేను బట్టలు ఉతికి అంట్లు తోముతూ ఉంటే నువ్వు బాత్రూములు కడగాలి. ఏం మాట్లాడుతున్నావే? నేను ఎవరనుకున్నావు? మహాలక్ష్మి కన్న కొడుకునే. అది నువ్వు బయటకు చెప్పగలవా? పోనీ మీ అమ్మ చెప్పగలదా? మీరిద్దరూ ఎవ్వరికీ చెప్పలేరు. పైకి చెప్పకపోయినా నేను మహాలక్ష్మి కొడుకునే. అది ఎవరు కాదనలేరు. ఆ నిజం బయటపడినప్పుడు ఎవరు కాదంటారో ఎవరు అవునంటారో అప్పుడు తెలుస్తుంది. ఆ విషయం పక్కన పెట్టు. మా అమ్మ అంటూ మీ అమ్మ గురించి గొప్పగా చెప్తున్నావు. కానీ మీ అమ్మకు నీ మీద అంత ప్రేమేమీ లేదు. తన ప్రేమంతా సవతి కొడుకు రామ్ మీదే పెడుతుంది. అదేం లేదు. మా అమ్మకి ఆ రామ్ కంటే నేనే ఎక్కువ. అదే నిజమైతే మీ అమ్మ మిథునను ఈ ఇంటి కోడల్ని చేసుకోవాలనుకుంటుందా? రామ్కి మిథునకి పెళ్లి చేయాలనుకుంటుందా? మిథునని పెళ్లి చేసుకున్నాను రామ్ చెప్పాడు కదా. కానీ మీ అమ్మ మిథునతో డీల్ చేసుకుంది. పెళ్లికి రామ్ని ఎలాగైనా ఒప్పించాలని అనుకుంది. అందుకు మిథున కూడా ఒప్పుకుంది. ఏంటా డీల్? రేపు మీరు చెప్పినట్టు చేస్తాను. మత్తు మందుతో రామ్ని నా స్వంతం చేసుకుంటాను. నువ్వు చెప్పేది నిజమా? నిజం. రేపు రామ్ మిథున రిసార్ట్కి వెళ్తున్నారు. నైట్ మిథున రామ్ తాగే పాలల్లో మత్తు మందు కలిపి రామ్తో కమిట్ అవుతుంది. తెల్లారి తనకు న్యాయం చేయమని గొడవ చేస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.